మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు గౌరీ. నేను కక్కలపల్లి రూరల్ విహెచ్సిలో వర్క్ చేస్తున్నాను. పిహెచ్సి రుద్రంపేట. మేము గత 9 రోజులుగా ఇక్కడ సమ్మె చేస్తున్నాము. మెయిన్గా ఏంటంటే 6 సంవత్సరాల క్రితం మేము ఏదైతే నెగిటివ్ మార్కులతో ఎగ్జామ్ రాసి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో సెలెక్ట్ అయ్యి ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం మాకు 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులర్ చేయాలనేది మా ప్రధాన డిమాండు. రెండవది, ఎన్హెచ్ఎంలో ఉన్న 187 క్యాడర్లకి హైక్ ఇచ్చారు. మాకు ఏమాత్రం అది అందలేదు. నెక్స్ట్ ఈపీఎఫ్ వచ్చేది, దానివల్ల మాకు ఉద్యోగ భద్రత ఉండేది. అది కూడా ఎలాంటి ఇది లేదు మాకు. దాంతోపాటుగా మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అంటూ ఏదీ లేదు. ఇవన్నీ మా ప్రధాన డిమాండ్స్. దీంతోపాటుగా మొన్న మనకు హెల్త్ మినిస్టర్ గారు ఏదైతే చెప్పారో మీరు మళ్ళీ రండి కలుద్దామని, ఆ విధంగా కలిసి మాట్లాడడానికి మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము. మా ప్రధాన డిమాండ్లను నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. వారి కోపాన్ని మేము పట్టించుకోం సార్. సార్ ఎప్పుడు మాకు ముందంతా బాగా అందుబాటులో ఉండి మంచిగా మాకు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన మాకు సహకరిస్తారని మేము మీడియా ముఖంగా ఆశిస్తున్నాం సార్. పేరు ప్రియాంక, అనంతపూర్ రూరల్ 2 కురుగుంట పిహెచ్సి. మా మెయిన్ డిమాండ్లు మీకు తెలిసే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఎందుకంటే కోవిడ్ టైంలో మా సర్టిఫికేట్లు 3 ఇయర్స్ వరకు బ్లాక్ చేశారు. అప్పుడు అవకాశాలున్నా మేము చేసుకోలేకపోయాము, అప్లై చేసుకోలేకపోయాము. అప్పుడు చేజారింది. కానీ మీ ప్రభుత్వంలో మాకు రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాము. ఎవరైతే 6 ఏళ్ళు నిండినాయో సిహెచ్ఓలకి వాళ్ళు రెగ్యులర్ చేయాలి. మిగతా క్యాడర్లకి ఎన్హెచ్ఎం ప్రకారం 23% హైక్ ఇచ్చారో అది మా క్యాడర్కి కూడా వర్తించవలసిందిగా విన్నవించుకుంటున్నాము. ఈపీఎఫ్ని పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలండి. నా పేరు నాగమణి. నేను బొమ్మనహాల్ పిహెచ్సి ఉద్యహాల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సిహెచ్ఓగా. మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే మాకు ఈపీఎఫ్ పునరుద్ధరించాలి. 1 ఇయర్ నుంచి మాకు ఈపీఎఫ్ కట్ కావట్లేదు సార్. అది మాకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెంటనే మేము విత్డ్రా చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా ఈపీఎఫ్. సో అది లేకుండా మా క్యాడర్కి ఒక్కటే ఎందుకు తీసేసారో మాకు అర్థం కావట్లేదు. ఇంకొకటి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సిహెచ్ఓస్కి యాజ్ పర్ ద గైడ్లైన్స్ ప్రకారంగా రెగ్యులర్ చేయాలి. అది రెగ్యులర్ చేయట్లేదు. చాలాసార్లు మేము వినతి పత్రాలు అందించాము, రెగ్యులర్ చేయండి ఇది మా గైడ్లైన్స్ అనేసి. కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందుకని ఈరోజు మేము రోడ్ మీద ఉన్నాము. సో ఇంకా మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో గత 2 సంవత్సరాల నుండి మాకు ఇవ్వట్లేదు సార్. ఇన్ టైంలో ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా 5,000, 10,000 అలా ఇస్తున్నారు. ఒక్కొక్కరికి జీరోగానే ఇస్తున్నారు. అది ఎందుకు కట్ అవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఈవెన్ దో మేము వర్క్ చేసి కూడా మా అమౌంట్ మాకు రాకపోవడంతో మేము చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ఇంకొకటి ఏంటి అంటే మా అద్దెలు కావచ్చు, అంటే కొన్ని దగ్గర ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు లేవు సార్. చాలా దగ్గర ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉన్నాయి. అక్కడ మేము ప్రైవేట్ అద్దె బిల్డింగ్స్ తీసుకునేసి మా ఓన్ ఖర్చులతో మేము అద్దె కట్టుకుంటున్నాము. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కట్టుకుంటున్నాము. మెడిసిన్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మేము మా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరికి తీసుకెళ్తున్నాము. అవన్నీ కూడా మేము మా ఓన్ హ్యాండ్తోనే పెట్టుకుంటున్నాం సార్. ఇంతవరకు కూడా ఏ అధికారి దీని దృష్టికి తీసుకెళ్ళినా కూడా మాకు ఈ సమస్యకు పరిష్కారం చేయలేదు. సో మీడియా ముఖంగా మేము ఎందుకు అడుగుతున్నామంటే మాకు న్యాయం కావాలి సార్. ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే. మేము ఏది మా సొంత ఏదో మేము క్వీన్గా ఒక రాజుగా రాణిగా ఉండాలి అని మేము కోరుకోవట్లేదు. మేము చేసిన పనికే మేము తగిన న్యాయం జరగాలని మేము అడుగుతున్నాము. మీడియా మిత్రుల ద్వారా దయచేసి గవర్నమెంట్ వాళ్ళు స్పందించి మమ్మల్ని మా యొక్క లీడర్స్ని పిలిచి మంచిగా మాట్లాడి మాకు ఏదైతే అందాలో వాటిని అందిస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అది సారు ఏ ఎమోషనల్ స్టేటస్లో ఉండి అన్నారో మాకు తెలీసా. ఆ వీడియో అయితే మేము చూసాము. కానీ సార్ చెప్పింది అయితే 10,000, 12,000 ఇస్తారు మీ ఎడ్యుకేషన్కి అనేది అయితే రాంగ్ సార్. నేను కూడా నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ హాస్పిటల్లో ఒక చారిటీ హాస్పిటల్లో వర్క్ చేశాను. అక్కడ నాకు ఏమి 10,000, 12,000 ఇవ్వలేదు సార్. నేను రిజైన్ చేసి వచ్చేటప్పటికి నాకు 28,000 శాలరీ సార్. సో 28,000 శాలరీ వదిలేసి అక్కడ ఇంకా బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే యాన్యువల్ లీవ్స్ ఉండేవి, సిక్ లీవ్స్ ఉండేది, నెక్స్ట్ ఎక్స్క్రెషియా ఉండేది, ఇయర్లీ 2 బోనస్ ఉండేవి సార్ మాకు. నెక్స్ట్ యాన్యువల్ చెకప్స్ ఉండేవి. మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా 50% డిస్కౌంట్లో
హెల్త్ చెకప్స్ ఉండేవి. ఇవన్నీ కూడా మేము వదిలేసి ఎందుకు వచ్చాము అంటే పేద ప్రజలకి సేవ చేయాలనేసి. ఒకవేళ మీరు ఎఫ్ఆర్ఎస్ చూసుకోవాలంటే నా నెంబర్ కూడా చెప్తాను సార్, నేను మా ఎఫ్ఆర్ఎస్ని చూసుకోండి. ఏ ఒక్కరు కూడా మీరు సరిగా డ్యూటీ చేయట్లేదనేసి సార్ అన్నారు, కానీ మేము చాలా బాధపడుతున్నాం దానికి. సో మా ఎఫ్ఆర్ఎస్ని ఒకసారి చెక్ చేసుకోండి సార్, దయచేసి మీ అధికారులకు చెప్పి కావచ్చు, లేకపోతే మీరే ఓన్గా ఇనిషియేషన్ తీసుకొని చెక్ చేయండి. సో మేమైతే చాలా బాధ వ్యక్తం చేస్తున్నాము, చాలా బాధపడిన మా యొక్క వీడియో చూసినప్పుడు. కానీ సార్ ఎమోషనల్ స్టేటస్ అప్పుడు ఎలాగుందో మాకు తెలీదు. సో ఏ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఎదురుపడినప్పుడు మాట్లాడినారో తెలియదు. మేమైతే నెగిటివ్గా అయితే థింక్ చేయలేదు. ఆ క్షణం అయితే మేము చాలా బాధపడినాం సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీడియా మిత్రులకి శుభోదయం. అలాగే నా పేరు సుధారాణి సార్, బేతాపల్లి పిహెచ్సి అనంతపురం జిల్లాలో గుత్తి మండలంలో పనిచేస్తున్నాను. సార్ గడిచిన 9 రోజులుగా మేము నిరవధికంగా సమ్మె చేస్తున్నాం. ఎంతో బాధ ఉంటే తప్ప ఇలా మేము రోడ్డు మీదకి రాలేదు సార్. చాలా ఆక్రందంతో, చాలా బాధలో, కృంగిపోయిన స్థితిలోనే మేము రోడ్డు మీదకి వచ్చాము సార్. మేము మీ మీడియా ప్రకారంగా మేము కేవలం మా న్యాయపరమైన ఎలా అయితే నెరవేరుస్తారో ఆ యొక్క డిమాండ్లను మాత్రమే మేము ప్రభుత్వ దృష్టికి మీ మీడియా సాక్షిగా మేము తీసుకెళ్లాలని కోరుతున్నాం సార్. ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో ఆ సిహెచ్ఓలని న్యాయపరంగా వాళ్ళని రెగ్యులర్ చేయండి. అలాగే వాళ్ళు ఎంతో మెరుగైన సేవను అందిస్తారని మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం. అలాగే ఒక ఉద్యోగికి భద్రత ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఈపీఎఫ్ఓనే సార్. కానీ ఈరోజు గత సంవత్సర కాలంగా మాకు ఆ ఈపీఎఫ్ఓ కూడా ఆపేశారు. మాకు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకు ఆధారం ఏంటనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. మా కుటుంబాన్ని మేము ఏ విధంగా పోషించుకోవాలనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. దయచేసి ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకున్న మాకు ఉద్యోగ భద్రతను ఏర్పాటు చేయండి. మా కుటుంబాలకి ఒక ఆధారాన్ని కూడా క్రియేట్ చేయమని మేము కోరుతున్నాం సార్. అలాగే రూరల్ లెవెల్కి వెళ్తే మేము ఏ స్థాయిలో చక్కగా సర్వీసెస్ అందించామో ఒక్కసారి మీరు సార్ మీడియా మిత్రుల సాక్షిగా మేము చెప్తున్నాం సార్. దయచేసి రూరల్ లెవెల్కి వెళ్ళండి. అక్కడ మేము ఎలా వర్క్ చేస్తున్నాం 9 నుంచి 4 గంటల వరకు, కొన్నిసార్లు ఎన్సిడి సర్వే చేస్తున్న సమయంలో 7 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఒకానొక సందర్భంలో నేను ఆదివారం కూడా సెలవు రోజు కూడా 7 గంటలకు వెళ్ళాను సార్. వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ చాలా చీకటిగా ఉంది. హైవే మీద నుంచి నడుచుకొని రావడం అంటే అది అంత ఆషామాషి కాదు సార్. సార్ దయచేసి అర్థం చేసుకోండి. చాలా పల్లెల్లో చాలా విధారకమైన పరిస్థితుల మధ్య కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నాం సార్. మినిస్టర్ గారికి కూడా మేము ఒక్కటే విన్నవించుకోవాలనుకుంటున్నాం సార్. మీరు ఏ స్టేటస్లో మీరు ఆ మాటలు చెప్పారో మాకైతే తెలియదు, కానీ ఒక్కసారి నాన్ మెడికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఒక కమిటీని వేయండి సార్. మా మీద మీరు ఎంక్వైరీ చేసుకోండి. మేము ఎలాగా మా విధులను నిర్వర్తిస్తున్నాం చెప్పినట్టుగా మా ఎఫ్ఆర్ఎస్ని కూడా మీరు చూడండి సార్. 9 గంటలకు వెళ్తున్నాం, 4 గంటల వరకు ఉంటున్నాం. కొన్నిసార్లు ట్రాన్స్పోర్ట్ ఇష్యూ కూడా ఉంటుంది, కానీ 5 గంటల వరకు ఉండి నా నెంబర్ కూడా నేను ఇస్తాను సార్. ఒక్కసారి ఎఫ్ఆర్ఎస్ని చెక్ చేయండి. మీకు అక్కడ ఏదైనా మా నుండి మీకు తప్పిదం అనిపిస్తే మమ్మల్ని అందరినీ పిలిచి మీరు మాట్లాడాలని ఈ యొక్క మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాం సార్. ఒక్కసారి మా బాధలను అర్థం చేసుకోండి. మేము ఏ విధంగా అయితే మిగతా అన్ని క్యాడర్లకు ఇచ్చారు సార్ ఈ 23% హై, కేవలం ఒక సిహెచ్ఓ క్యాడర్ని మాత్రమే మీరు తీసేశారు. అది ఎందుకని మాకు కూడా ఈ రోజు వరకు రీజన్ తెలియదు, కానీ ఇప్పటివరకు అధికారుల నుండి ఎలాంటి స్పష్టమైన ఆధారం కూడా లేదు సార్. దయచేసి మేము ఒక్కటే కోరుతున్నాం, దయచేసి మా యొక్క బాధని మీరు అర్థం చేసుకొని అతి త్వరలో మా యొక్క అసోసియేషన్ మెంబర్స్ని పిలిచి మాకు న్యాయం చేస్తారని మీడియా సాక్షిగా కోరుతున్నాం సార్. థ్యాంక్